మన ప్రాజెక్టుల చుట్టూ విషవలయం. నిన్న తమ్మిడిహట్టి, నేడి జూరాల. నీటి సోర్స్ మార్పుపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర రచన. ఉమ్మడి రాష్ట్రం నాటి చిక్కుల్లోకి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు. తెలంగాణ రైతాంగం మేలు కంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేతే లక్ష్యం. ఏపీకి లబ్ధి చేకూరుస్తున్న సర్కార్. మేడిగడ్డను తప్పుబట్టి తమ్మిడిహట్టి పాట. ఇప్పటికే కాళేశ్వరం విచారణల పేరిట దివకు ప్రాణహిత జలాలు. తాజాగా పాలమూరుపై కక్ష సాధింపు. 45 టీఎంసీలకు కుదింపు. అందుకే నీటి సోర్సు మార్పుపై అనవసర చర్చతో కాలయాపనకు పన్నాగం. వరద వచ్చిన రెండో పంటకు నీరివ్వలేకపోతున్న జూరాల. దాన్ని పట్టుకొని పాలమూరుపై తలా తోకలేని మాటలు. అదే కరెక్ట్ సోర్సు, కేసీఆర్దే తప్పు అంటూ అడ్డదిడ్డంగా వాదన. శ్రీశైలాన్ని ఏపీకే వదిలేయాల్సింది అన్నట్టుగా చెప్పుకొచ్చిన రేవంత్ సర్కార్. ఇప్పుడు మొన్నటిదాకానేమో అది ఉన్నదిగా బనకచెర్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు మనకు రావాల్సిన 45 టీఎంసీలను అక్రమంగా దోసుకపోతున్నాడు అనేది లొల్లి జరిగింది. పాలమూరు రంగారెడ్డిది జరిగింది. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డితోటి అనుసంధానమై ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు జూరాల కూడా ఆ ప్రాజెక్టులో భాగంగానే. జూరాల ప్రాజెక్ట్ అనేది జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఉన్నది. ఇది ఈ జూరాల ప్రియదర్శిని జూరాల అంటారు దీన్ని. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అంటారు ఇది 1995లో కట్టిండ్లు దీన్ని. దీని ద్వారా 12 టీఎంసీల వాటర్ వస్తుంది. ఈ 12 టీఎంసీల వాటర్ ద్వారా ఏదైతే జోగులాంబ కింద ఉన్నాయో ఆ పంట పొలాలను దడపడానికి కావచ్చు, దీని ద్వారా విద్యుత్ని కూడా జనరేట్ చేయడం. దీని ద్వారా విద్యుత్ కూడా జనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఏమైంది, దీనికి 8 గేట్లు ఉన్నాయి. ఈ 8 గేట్లల్లో 4 గేట్లు పాడైనాయి. ఈ 4 గేట్లకు సంబంధించి కేసీఆర్ గారి హయాంలో 12 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిండు. ఈ 4 గేట్లను మరమ్మతులు చేసే ఆలోచన చేసిండు. ఈ 4 గేట్లను మరమ్మతులు చేసే ఆలోచన చేసిన కేసీఆర్ గారు 12 కోట్లు రిలీజ్ అయినాక వీళ్ళ ప్రభుత్వం మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ 4 గేట్లు సరి చేయాలి కదా. ఈ 4 గేట్లకు మరమ్మతులు చేసి మళ్ళీ యథావిధిగా దాని ద్వారా వాటర్ అందించాలి కదా. లేదు, బంద్ పెట్టిండ్రు. గేట్లని బంద్ పెట్టిండ్రు. వాటర్ పంపింగ్ లేదు, వాటర్ ఇచ్చులు లేదు. ఈ 4 గేట్లు అట్లనే పాడైపోయి ఉన్నాయి. ఇదే కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు పాడైతే మొత్తం కాళేశ్వరమే ఆగమైపోయిందని ప్రచారం చేసింది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే పనికిరాదా అని ఒక ప్రాపగండ సృష్టించి ఆ ప్రాపగండ ద్వారా 3 సంవత్సరాలు రాజకీయం చేసి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసి వాళ్ళ ప్రభుత్వం పడిపోవడంలో ఒక దుర్మార్గమైన కుట్రాలేను. అట్లాంటిది కృష్ణానది మీద కట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఈ జూరాల. కృష్ణానది మీద కట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఈ జూరాల. ఈ జూరాలకు సంబంధించి 4 గేట్లు పాడైపోతే ఆ 4 గేట్లను ఇప్పటి వరకు రిపేర్ చేయకుండా, పట్టించుకోకుండా, కేసీఆర్ గారు రిలీజ్ చేసిన 12 కోట్లను వాడకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు అక్కడ జోగులాంబ కింద ఉన్న రైతులను కావచ్చు, ఆ ఇండస్ట్రీలను కావచ్చు, ఆ విద్యుత్ ఉత్పత్తి అయ్యడానికి కావలసిన నీళ్ళను కావచ్చు ఇవ్వకుండా మొత్తం ఆగం చేసి పారేస్తాను. కాంగ్రెస్ వచ్చినాక జరుగుతున్న అన్యాయం ఇది. అంటే ఇప్పుడు ఈ 12 టీఎంసీలు మనం వాడుకోకుండా వృధాగా విడిచిపెట్టినట్టే కదా. గట్టి వరద వస్తే ఈ 4 ఇంకా 4 ఈ 8 గేట్లు ఖతమైపోతాయి. 8 గేట్లు ఖతమైపోతే అప్పుడు ఎంత ప్రమాదం ఉంటుందో దాన్ని అర్థం చేసుకో. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొస్తారు.